ఈ వరల్డ్‌లో చాలా విలేజెస్ ఉన్నాయి కానీ, మన ఇండియాలో ఉన్న కొన్ని విలేజెస్ మాత్రం రూల్స్‌ని బ్రేక్ చేసి వరల్డ్ రికార్డ్స్‌ని క్రియేట్ చేశాయని మీకు తెలుసా? ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, నిజంగా మీరే షాక్ అవుతారు. కేరళలో కొడిన్హి అనే విలేజ్ ఉంది. ఇక్కడ ప్రతి 1000 మందిలో నియర్లీ 45 ట్విన్ బేబీస్ పుడుతున్నారు. ఈ ఫెనామినాన్‌కి ఇంకా రీజన్ ఏంటో క్లియర్‌గా తెలుసుకోలేకపోయారు. డాక్టర్స్ అండ్ సైంటిస్ట్ కూడా చూసి సర్ప్రైజ్ అవుతున్నారు. ఈ విలేజ్ని ట్విన్ టౌన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. మహారాష్ట్రలో ఉన్న శని సింగపూర్ అనే ఈ విలేజ్లో ఒక ఇంటికి కూడా డోర్ ఉండదు. ఇంటికి మాత్రమే కాదు, షాప్స్కి, బ్యాంక్స్కి కూడా డోర్స్ ఉండవు. ఈ విలేజ్ వాళ్ళు శనిదేవుణ్ణి పూజిస్తారు. ఆయన వీళ్ళని కాపాడుతారని గట్టిగా నమ్ముతారు. సర్ప్రైజ్ ఏంటంటే పాస్ట్ 100 ఇయర్స్లో ఒక్క దొంగతనం కూడా రిపోర్ట్ అవ్వలేదు. మౌలినాంగ్ అనే ఈ విలేజ్ మేఘాలయలో ఉంది. ఇది ఏషియాలో క్లీనెస్ట్ విలేజ్గా డిక్లేర్ చేశారు. ఇక్కడ విలేజర్స్ అందరికీ క్లీనినెస్ అంటే చాలా పిచ్చి. అండ్ ఈ విలేజ్లో ప్లాస్టిక్ టోటల్గా బ్యాన్ చేశారు. పబ్లిక్ టాయిలెట్స్ అండ్ రోడ్స్ అన్ని చక్కగా మెయింటైన్ చేస్తారు. గుజరాత్లో ఉన్న పున్సారి అనే ఈ విలేజ్లో వైఫై, సీసీటీవీ, బయోమెట్రిక్ అటెండెన్స్, ఏసీ క్లాస్ రూమ్స్, డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇది రియల్గా ఒక మోడల్ విలేజ్. ఒక టైంలో చాలా వెనుకబడి ఉంది కానీ ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఇండియాస్ రూరల్ ఏరియాస్లో ఒకటిగా నిలిచింది. మహారాష్ట్రలో ఉన్న హివారే బజార్ అనే విలేజ్ ఒక సింపుల్ ఫార్మింగ్ విలేజ్. కానీ ఇప్పుడు ఇక్కడ 60+ ఫార్మర్స్ మిలియనర్స్ అయ్యారు. వాటర్ కన్జర్వేషన్, ఆర్గానిక్ ఫార్మింగ్ యూజ్ చేసి సక్సెస్ని రీచ్ అయ్యారు. ఈ విలేజ్ సస్టైనబుల్ లివింగ్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. రాజస్థాన్లో ఉన్న కుల్దారా ఒక డిజర్టెడ్ విలేజ్. 1825లో విలేజర్స్ సడన్గా మాయమైపోయారు. రీజన్ ఎవరికి తెలియదు. అంతర్వేది దైవంతో సంబంధం ఉందని అందరూ అనుకుంటున్నారు. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఇది ఇండియాలో మోస్ట్ మిస్టీరియస్ ప్లేసెస్లో ఒకటి. బీహార్లో దర్నై అనే ఈ విలేజ్ ఫస్ట్ విలేజ్ ఇన్ ఇండియా టు రన్ కంప్లీట్లీ ఆన్ సోలార్ పవర్. ఈ విలేజ్లో ఎలక్ట్రిసిటీని అస్సలు వాడరు. ఓన్లీ సోలార్ ప్యానల్సే ఇక్కడ యూస్ చేస్తారు. ఇది మనకి రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క ఫ్యూచర్ని చక్కగా చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మన ఇండియాలో ఎంత యూనిక్నెస్ ఉందో. ఈ వీడియోలో మిమ్మల్ని షాక్కి గురి చేసిన విలేజ్ ఏంటో కమెంట్ చేయండి. ఇలాంటి అమేజింగ్ తెలుగు ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.